దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని రాజ్యపు మర్మములను ఉపమాన రూపములుగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, ఆ రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు, ఆ రాజ్యంలో దేవుని సన్నిధి, ఆ రాజ్యపు యొక్క ప్రాముఖ్యతను గురించి క్రీస్తు ప్రభుల వారు అనేకమైనటువంటి ఉపమానాల ద్వారా తన శిష్యులను, జనులను సిద్ధపరిచాడు. అయితే వాటిలో ఒకటి, ఆయన గొర్రెలు ప్రవేశించు ద్వారము అనగా పరలోక రాజ్యములోనికి చేరడానికి దేవుడు ఏర్పరిచిన మార్గము క్రీస్తు ప్రభుల వారే అని, అలాగే దేవుని ప్రజలు ఆయన మేపు గొర్రెలు అయినటువంటి మనందరికీ ఆయనే కాపరి అని, రాజు అని, మన పోషకుడని, మన రక్షకుడని, గొర్రెల మంచి కాపరి అనేటువంటి ఉపమానాన్ని ఆయన బోధించాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 వచనాలు మనం గమనిస్తే, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. హల్లెలూయా. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు గొర్రెలకు అనగా దేవుని బిడ్డలకు, దేవుని ప్రజలకు, దేవుని జనాంగమునకు నిత్య జీవమును అనుగ్రహించడానికి, సమృద్ధి జీవమును అనుగ్రహించడానికి, వాటిని పోషించడానికి, జీవాహారము చేత వాటిని తృప్తిపరచడానికి ఆయన లోకానికి వచ్చానని చెబుతూ ఉన్నాడు. అలాగే నేను గొర్రెల మంచి కాపరిని. హల్లెలూయా. కాపరి అనే మాటకు ఇక్కడ ప్రియులారా, వాటిని రక్షించేవాడు, వాటిని పరిపాలించేవాడు, వాటిని లక్ష్య పెట్టువాడు అనగా రాజు. ఆ గొర్రెలను పరిపాలించేటటువంటి రాజు. గొర్రెలు ఆ దేవుని ప్రజలైతే వారిని పరిపాలించే రాజే ఆ క్రీస్తు ప్రభుల వారని, దేవుడు ఏర్పరిచిన మెస్సయా, రాజు, రారాజు, ప్రభువుల ప్రభువు ఆయనే అని క్రీస్తు ప్రభుల వారు వారికి బోధిస్తూ ఉన్నాడు. ఉపమాన రూపంగా దేవుని వాగ్దానాన్ని వారి కన్నులకు ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. పిల్లరా, పాత నిబంధన గ్రంథ కాలంలో మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలను తన మందగా పిలుస్తూ ఉన్నాడు. చూద్దాం పిల్లరా, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి గమనిద్దాం. అక్కడ ప్రవక్త అయినటువంటి ద్వారా దేవుడు రాజు అయినటువంటి అహాబు కొరకు పలికినటువంటి మాటలు, రాజు అయినటువంటి ఆహాబు, ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు, అలాగే యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు కలిసి వారు రామోత్ గిలాదును స్వాధీనం చేసుకోవడానికి సిరియా రాజుతో యుద్ధం చేద్దామని బయలుదేరే సమయంలో రాజు అయినటువంటి ఆహాబు తన అబద్ధ ప్రవక్తలు దరిదాపు 400 మందిని కనుగొన్నాడు. ఈ యుద్ధమునకు నేను వెళ్ళొచ్చా, నేను వెళితే జయమందుతానా అని ఆ 400 మంది తాను ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తల ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకుని కోరినప్పుడు ఆ అబద్ధ ప్రవక్తలందరూ, అవును, యెహోవా మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడని చెప్పారు. ప్రవక్త అయినటువంటి మీకాయాను పిలిపించి నీవేమందువు అని అతనిని అడిగినప్పుడు, యుద్ధము చేయుటకు మేము రామోత్ గిలాదు మీదికి పోకుందుమా అని అడుగగా అతడు, యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయమొందుదు అని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేను ఎన్ని మార్లు నీతో చెప్పి తిని అని రాజుతో సెలవీయగా అతడు, ఇశ్రాయేలీయులందరూ
కాపరి లేని గొర్రెల వలెనే కొండల మీద చెదరియుండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, మీకాయా ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్య సమూహమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచి ఉండుట నేను చూచితిని. అహాబు రామోత్ గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతనిని ప్రేరేపించేదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతనిని ప్రేరేపించెదవని అతనిని అడిగెను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన, నీవు అతనిని ప్రేరేపించి జయమునొందుదువు, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చెను. చూసారా ప్రియులరా, ఇక్కడ మరి దేవుని సన్నిధిలో నుంచి ఆత్మ ఒకటి బయలుదేరి మరి అబద్ధపు ప్రవచనాలు పలకడానికి ఆ 400 మంది ప్రవక్తలను పురికొల్పాడు. అందుకే ఆ 400 మంది మరి ఈ అహాబు వెళ్ళి ఆ సిరియా రాజును ఓడిస్తాడని చెప్పారు. కానీ మీకా ఒక్కడు మాత్రమే వారు చెప్పిన మాటలన్నిటినీ వారు చెప్పిన మాదిరిగానే వ్యంగ్యముగా మరి చెప్పి దేవుని చిత్తాన్ని బయలుపరిచి, ఇదిగో అది జరగని పని అని చెప్పకనే చెప్పేశాడు. అయితే ఇక్కడ మరి ఆ మీకాయా చెప్పినటువంటి మాటలను మనం గమనిస్తే, ఇశ్రాయేలీయులందరూ కాపరి లేని గొర్రెల వలె కొండల మీద చెదిరియుందుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు అని చెబుతున్నాడు. ఎందుకు? మరి ఇశ్రాయేలు రాజు ఆహాబు, అలాగే యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు ఇశ్రాయేలు ప్రజలను దేవుని చిత్తానుసారంగా వారు నడిపించటం లేదు. వారు మరి వారి స్వలాభము కొరకు వారు దేవుని దృష్టికి వ్యతిరేకంగా దేవుని సన్నిధానంలో తిరుగుబాటు చేస్తూ జీవిస్తూ ఉన్నారు. అలాగే యెషయా గ్రంథాన్ని మనం గమనిస్తే, యెషయా గ్రంథము 56వ అధ్యాయం, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు గమనిస్తే, పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా భక్షించుటకు రండి. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివి లేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒక్కడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందరు. హల్లెలూయా. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలపైన నియమించినటువంటి ఆ రాజులందరూ మరి ధనమునకు, స్వంత మరి ఆశలకు పోయి వారు దేవుని ప్రజలను విడిచిపెట్టారు. దేవుని ప్రజల క్షేమమును పట్టించుకోలేదు, దేవుని మహిమపరచలేదు, దేవుని ఆరాధించలేదు. తమకిష్టమైన మార్గంలో స్వప్రయోజనం కొరకు వారు జీవించి మరి దేవుని మందను వారు మరచిపోయారు. అలాగే ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా కూడా దేవుడు వారిని హెచ్చరించాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వాక్కు ఇదే. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 1 నుంచి గమనిస్తే, యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఆ కాపరులే దేవుని ప్రజలను, దేవుని మందను చెదరగొట్టు వారై ఉంటున్నారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి.
ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోచున్నాను. హల్లెలూయా. మీ కొరకు నేను శిక్షను సిద్ధం చేస్తూ ఉన్నాను. మీరు నా కాపరులను, నా యొక్క మందనంతటిని మీరు చెదరగొట్టేవారిగా ఉంటూ ఉన్నారు. మిమ్మల్ని తప్పకుండా శిక్షించే సమయము ఆసన్నమవుతూ ఉంది. అంతేకాదు, నేను నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును. ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి, వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి, పర్వతముల మీదను, వాగుల యొద్దను, దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేశాడు, నేనే నా గొర్రెలన్నిటినీ తిరిగి తీసుకొని వస్తాను. నేనే తిరిగి యెరూషలేములో నా గొర్రెలను అన్నిటినీ సమకూరుస్తాను. ఇంకా ఆయన అంటున్నాడు, కాబట్టి ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలను, చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. హల్లెలూయా. ఆ కాపరి ఎవరు? ఆ దావీదు ఎవరు అంటే దావీదు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఈ యొక్క సంఘటనకు మునుపే దావీదు చనిపోయాడు. కాబట్టి ఇక్కడ దేవుడు పలికినటువంటి దావీదు ఎవరు అంటే మెస్సియా, రాబోతున్నటువంటి మెస్సియా. ఆ మెస్సియానే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆయన అన్నాడు, నేను గొర్రెల మంచి కాపరిని. హల్లెలూయా. ఆ మంచి కాపరి అయినటువంటి, గొర్రెల కాపరి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని విందాం, ఆయనను వెంబడిద్దాం, ఆ సమృద్ధి గల జీవంలోనికి నడిపించబడదాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే లెక్కలేని స్తుతులు, వందనములు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మా కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి మంచి కాపరి అయి ఉంటుండగా, క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని మేము విని ప్రభువా ఆయనను వెంబడించి మీ నిత్య జీవంలోనికి, మీ సమృద్ధి జీవంలోనికి నడిపించబడటానికి దేవా మీ కృపాసాయమాలు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి మీ కృపా సమృద్ధిలోనికి, మీ నిత్య జీవంలోనికి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, గొర్రెల మంచి కాపరి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Praise the Lord. Shalom.